ఏమే రేపు ఎర్లీ మార్నింగ్ నన్ను 9కి లేపే. మరి ఎంత అర్లీగా అంటే నిద్ర సరిపోదేమో. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకెప్పుడు పని చేస్తావు నాన్న? జోకులు వేస్తున్నావా? లేదు నాన్న, చపాతీలు వేస్తున్నాను. ఎరా నీకు తినడం ఆవరించడం తప్ప ఆలోచించడం ఈ జన్మలో రాదా? ఏంటండి అన్నం తినేటప్పుడు కూడా మీ తిట్లు తినాలా? మీ కొట్టించనా? అంజురాని బయటికి వెళ్ళిందండి. హాయ్ డాడీ. ఏంటి మీరింకా భోంచలేదా? ఆయన నీకోసం ఎదురు చూస్తుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వు ఆగు. సారీ డాడ్, నాకు ఆకలిగా లేదు. గుడ్ నైట్. వడ్డించు. దీనికి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎక్కువయ్యారండి, తిండి తక్కువైంది. ఏంటి ఈ టైంలో వచ్చా? మొన్న ఐస్ క్రీమ్ తెస్తానని డబ్బులు తీసుకెళ్ళాను కదా, అవి ఇచ్చేద్దామని వచ్చాను. డబ్బులేవి? అంటే యాక్చువల్గా ఇప్పుడు లేవు, ఓ 2 రోజులు టైం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పడానికి వచ్చాను. ఏంటి దగ్గరకు వస్తున్నావు? సాయంత్రం ఆడుకుని ఉత్తరం ఆట ఇంకోసారి ఆడుకున్నావా? సిగ్గులేదు. ప్రేమ ఉందిగా. మరి ప్రియా? ఎంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, ఆ? భయం. ఏ? నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు పోరుకుంటా. అమ్మో 2 అయింది. ఇంకో గంట అయితే 3 అవుతుంది. మా ఇంట్లో ఎవరైనా చూసారంటే నీకు పెళ్ళవుతుంది. దానికోసమే కదా లవ్ చేసింది. అబ్బా వెళ్ళు రిషి ప్లీజ్. మీ ఇంట్లో కుక్కుందా? ఇందాక వచ్చేప్పుడు చూడలేదా? అసలు చూస్తే వచ్చిండేవాడి కాదు. ఏం చేతులే వెళ్ళు. కాసేపు ఆగేది పడుకున్నాక వెళ్తానే. అది పడుకోదు. ఏ దానికైనా హెల్త్ ప్రాబ్లమా? అవన్నీ నాకు తెలీదు. ఆ. ముందు నువ్వు వెళ్ళు రిషి ప్లీజ్. గెస్ట్ నన్ను కూడా చూడకుండా గెంటేస్తున్నావేంటే? అంజలి, అంజలి, హా? ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఇంక లైఫ్ లో ఏమీ అడగను. ఏంటి? దీన్ని కొంచెం వెనక్కి పిలవా? నాకంటే 2 ఏళ్ళు సీనియర్లు. ఆఫ్టర్ ఆల్ ఓ కుక్కని డీల్ చేయలేరా? టైం చూసి కొడుతున్నావు కదా. ఛ, మేమెంతండి మిమ్మల్ని సార్ అని పిలుస్తూ తిరిగేవాళ్ళం. వద్దు, రేపటి నుంచి నేనే నిన్ను మేడం అని పిలుస్తూ కాలేజ్ అంతా తిరుగుతాను. మరి గర్ల్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఆర్స్? కట్. రేపటి నుంచి నువ్వు తప్ప భావి భారత ఆడపౌరులంతా నా సిస్టర్సే. నీ బ్యాగులు నేను మొయ్యాలా? అక్కర్లేదు, నిన్ను కూడా నేనే మోస్తాను. దాట్స్ బెటర్. దాన్ని వెనక్కి పిలవడానికి దండం పెడతాను. నాకు కాదు, దానికి పెట్టు. ఎందుకంటే అది నా మాట విందు. ఏ లాంగ్వేజ్ ప్రాబ్లమా? అది మా కుక్క కాదు, మా పక్కింటి వాళ్ళది. ఊరెళ్తూ మా ఇంట్లో వదిలేళ్లారు. బాయ్. తర్వాత ఏమైంది? అక్కడ లక్కీగా టైంకు ఆడకొచ్చింది కాబట్టి వదిలేసింది. లేకపోతే ఈ పాటికి సేమ్ డిస్కషన్ అపోలో జరుగుతుండేది. ఐఎమ్ సారీ రిషి, నీ కుక్కలంటే ఇంత భయం నాకు తెలీదు. ఏదో కామెడీ చేస్తున్నావు అనుకున్నాను. కామెడీయా? అంత దగ్గరలో దాని మొహం చూసేసరికి ఎంత భయం వేసిందో తెలుసా? ఐఎమ్ సారీ రిషి. ఇలాగే చెప్పేది. ఐఎమ్ సారీ రిషి.
ఇలాగే నా చెప్పేది. ఇంకెలా చెప్పాలి? ఇలా చెప్పాలి. ఆ, అవన్నీ ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు? ఇలా ట్రాఫిక్ లో ట్యాంక్ బండ్ మీద పెద్ద బావదు. మరి ఎక్కడైతే బాగుంటుంది? సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్లే గాలి. అలాంటి చోటైతే అంజలి, ఇప్పుడు సడన్ గా సముద్రాన్ని హైదరాబాద్కి తేవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అది చాలా కష్టం. కమ్ లెట్స్ గో. ఇప్పుడే వస్తాను. ఓకే. అంజలి వెళ్దాం. మనం వెళ్ళాల్సింది రైట్ కదా? నాకు దారి తెలుసు కదా. ఎక్కడికి రిషి? చెప్తాను. ఎయిర్పోర్ట్ కి ఎందుకు తీసుకొచ్చావు? ట్రైన్ ఎక్కడానికి. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు స్వామి? ఛే, ఇంత క్యూరియాసిటీ ఏంటి నీకు? సేమ్ క్వశ్చన్ 10 నిమిషాల్లో 100 సార్లు అడిగావు. బాంబే ఫ్లైట్ ఎన్ని గంటలకండి? 6:45, రిటర్న్ ఫ్లైట్ 9:45. ఓకే. వెళ్ళడానికి 2, రావడానికి 2, మొత్తం 4 టికెట్స్ ఇవ్వండి. బాంబేనా? నేను రాను. ఏం పర్లేదు. 11 o'clock కల్లా నువ్వు మీ ఇంట్లో ఉంటావు. ఓకే. Name, please. ఉంది కదా అసలు. రిషి అండ్ అంజలి. Is it prepaid taxi? हाँ. We just need a taxi. आपका नाम क्या है? Rishi, कहाँ जाना है? bandstand. गाड़ी का नंबर 4425. Thank you. సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళను తడుపుతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి. అలాంటి చోటైతే I love you. I love you. I love you. I love you. రంగమ్మా, అయ్యగారు వచ్చే టైం ఏంది? కాస్త డైనింగ్ టేబుల్ సర్దు. మావయ్య గారు, మీరు ఇంకా పడుకోలేదా? నీ బొంద, అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసావా? మీరా? పగలంతా ఎలాగో లెన్సులు వాడతావు, కనీసం రాత్రిపూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదే. కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దాన్లా ఉంటానండి. పెట్టుకోకుండా మొగుడిని ఇలా మావే గారని పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందండి. మ్మ్. ఇదిగో
నా మాట విని మ్. లెన్సులు తీసేశాక గదిలోంచి బయటికి రాకు, అర్థమైందా? అలాగే అటు కాదు ఇటు. వస్తున్నానుగా. పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉందంటే ఏ జూబ్లీస్ లోనో ఉందనుకున్నాను. ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది. హలో. హలో విశ్వనాథ్, నేను చంద్రశేఖర్ని. హాయ్ శేఖర్, ఏంటి కబుర్లు? ఏం లేదురా, మీ మద్రాస్ మేనేజర్ నీకేమని వేళ ఈవినింగ్ నాకు పార్సల్ ఇచ్చాడు. హా, ఫ్లైట్ దగ్గరనే ఎయిర్పోర్ట్ లో అంజలిని చూశాను. మీ అమ్మాయికి ఇద్దాం అనుకునే లోపే తను చెక్ ఇన్ లోకి వెళ్ళిపోయింది. రేపు నేను ఆఫీస్ పంపిస్తాను. బాయ్. హా, బాయ్. హలో, హలో అను, నేనమ్మా అంజలి డాడీని. గుడ్ ఈవినింగ్ అంకుల్. హా, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏమా అంజలి ఇంట్లో ఉందా? లేదు అంకుల్, ఈవేళ అసలు నేను అంజలిని కలవలేదు. ఓకే మా, గుడ్ నైట్. హాయ్ డాడీ. అరే హాయ్, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? అను వాళ్ళ ఇంట్లో ఉన్నాను డాడీ. ఓ సర్రా, భోంచేద్దాం. వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాను డాడీ. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ పాపా. గుడ్ బాయ్. నైట్, గుడ్ నైట్. హలో నేను విశ్వనాథ్ని. సార్. అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. అది ఎందుకు వెళ్ళింది, ఆ తర్వాత ఏం జరిగింది, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఫోన్ చేస్తాను సార్. నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే సార్. సార్, నేను శారదని మాట్లాడుతున్నా సార్. చెప్పు. అంజలి ఈవినింగ్ 6:45 ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబేకి వెళ్ళారండి. 7:45 కి బాంబేలో దిగారు. అక్కడే ఎయిర్పోర్ట్ లో ప్రీపేడ్ టాక్సీ మాట్లాడుకున్నారు. టాక్సీ నంబర్ MH014425 సార్. డ్రైవర్ తో మన వాళ్ళు మాట్లాడారండి. అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళ నుంచి టేబుల్ రెండు చైర్స్ తీసుకున్నారు. సన్ అండ్ శాండ్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు. అక్కడి నుంచి బ్యాండ్ స్టాండ్కి వెళ్ళి 45 మినిట్స్ ఉన్నారు సార్. ఏం చేశారు? డిన్నర్ చేశారు సార్. మళ్ళీ 9:45 ఫ్లైట్ క్యాచ్ చేసి 10:45 హైదరాబాద్ లో దిగారు. ఫ్రెండ్ పేరేంటి? టికెట్ లో రిషి అని ఉంది సార్. రిషి సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్? గుడ్ నైట్ సార్. రిషి. నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపల్ తోని. ఏమని? అందరికీ తలబాలు కొనేమని. వినలేదు. ఇప్పుడు చూడు బాల్ కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎతవా, అది గేమ్ రా. ఎవడన్నా చూస్తే మన కాలేజీకి షేమ్ రా. ఈడు బాగుపడ్డు. చాలా లేట్ తెలుసుకున్నావు. రిషి, మీతో కొంచెం చెప్పండి. ఇక్కడ కాదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో వస్తారా? హలో అంకుల్. రిషి, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చదువు అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? హనీమూన్కి వెళ్తానండి. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంటుందండి, పిల్లలు పుడతారు, పెరిగి పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళు హనీమూన్కి వెళ్తారు. కాబట్టి
వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత మేము ఉండమనుకుంటానండి. ఎంతసేపు ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇవి తప్పితే ఇంకేం ఉండవా? ఎవరి లైఫ్ అయినా ఇంతకంటే వెరైటీగా ఏముంటుంది అంకుల్? ఉంటుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. 30 ఏళ్ల క్రితం నా భార్యను తీసుకుని ఓ సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను. దాని మెళ్ళలో మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ రోజు కోట్లు సంపాదించాను. అలాంటి అంబిషన్స్ ఏం లేవా నీకు? మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకుల్? నా కంపెనీలు అన్నిటికీ వాడే ఎండి. అదేంటండి, మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవగానే చేతికో సూట్ కేసు ఇచ్చి కోట్ల మెళ్ళ మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా? మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని నేను అనుకుంటామండి. సార్, ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని ఆడి కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం అంత బాగుండదు సార్. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11వ మెట్టు నుంచి మొదలు పెట్టాలనుకోవాలి, కానీ మళ్ళీ ఒక్కటి నుంచి స్టార్ట్ చేయమంటాం కరెక్ట్ కాదు సార్. నా కూతురు నిన్ను ప్రేమించిందంటే, నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివై ఉంటావు అనుకున్నాను. కానీ నీతో మాట్లాడాక తెలిసింది నువ్వు మూర్ఖుడివి. నువ్వు నాకు నచ్చలేదు. పర్లేదు సార్, అంజలికి నచ్చానుగా, అది చాలు. చాలదు. ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి. దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నీకు అంత స్తోమత ఉందనుకోను. ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి. పోషించాలంటే ఉండాలి. ఎంత? ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనేంత, డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనేంత, 18 ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే 48 ఏళ్ల కష్టం అంత నా అంత. నేను రోజుకి ₹1,00,000 సంపాదిస్తాను. నీ లైఫ్ మొత్తం మీద ₹1,00,000 సంపాదించి నాకు కనపడు. నా కూతురు నీకు ఇచ్చి చేస్తాను. లేదా ఆ సూట్ కేసులో ₹1,00,00,000 ఉంది, దాన్ని తీసుకుని నా కూతురికి కనపడకు. Now the ball is in your court. I'm always right. నానా, మన మిల్క్ పౌడర్ కి మంచి క్యాష్ నోడు పెట్టా. ఆ లైన్ విన్నారంటే జనం లైన్ లో నిలబడి మరీ కొంటారంతే. ఏ మామూలుగా నిలబడితే అమ్మరా? ముందు అదేంటో చెప్పు, ఎలా ఉందో నేను చెప్తాను. ఈ మిల్క్ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావలసినవన్నీ మీరు కొనగలుగుతారు, ఒక్క తల్లి ప్రేమ తప్ప. బాగుంది కదా? బాలేదు. ఏ? మనం అమ్ముతున్నదే మిల్క్ పౌడర్ అంటే తల్లి పాలని డబ్బాలో పోసి అమ్మేస్తున్నాం. మరి తల్లి ప్రేమని అమ్మలేమంటే ఎలా? ఆ లైన్ మార్చు. ఈ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ కొనగలరు, ప్రేమతో సహా. ఏం చేసావు చెప్పు, నిన్నే అడిగేది. నీ గొలుసు ఏం చేసావురా? ఏంటండి, ఏమైంది? ఏంటి అరుపులు? నీకు నా అరుపులు అనిపిస్తాయి కానీ వాడు చేసే పనులు కనిపించవు. ఏం చేశాడండి? ఏం చేశాడా? ఇది చూడు. వాడి గొలుసు బ్యాంక్ లో తాకట్టు పెట్టి 20,000 అప్పు తీసుకున్నట్ట. పొద్దున్నే వడ్డీ కోసం ఆ బ్యాంక్ వాడు మన షాప్ దగ్గరికి అడిగాడు. అంత డబ్బు నీకెందుకురా? అప్పులు అడిగేటప్పుడు తప్ప మామూలు టైంలో మాట్లాడవా? కోపం వచ్చిందా? నీ కోపం కంటే స్పీడ్ గా 10 నెలల వడ్డీ కట్టమని ఆ బ్యాంక్ వాడి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా. రేపు నువ్వు నెలకు 10 లక్షలు సంపాదించినప్పుడు రోజుకో 20,000 ఆనందంగా ఖర్చు పెట్టుకో. అప్పటి వరకు మీ నాన్నకున్నది కిరాణా కొట్టేని మాత్రం మర్చిపోకు. రేయ్, పిల్లల్ని చూస్తే మాకు కష్టపడి పెంచాలనిపించాలి కానీ తప్పదు భరించాలి అనిపించకూడదు. నువ్వేం భరించక్కర్లేదు, ఆపు నేనే తెలుస్తాను. ఆ గొలుసు తాకట్టు పెట్టింది నన్ను బాంబే తీసుకెళ్ళడం కోసమే కదా? ఎందుకు రిషి అంత ఖర్చు పెట్టి? డబ్బులున్న వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు. కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు ఎంజాయ్ చేశాను. అన్నాది. కానీ మీ డాడీ నేను అలా తిడుతుంటే? మా నాన్న తిట్టిన తిట్లు 10 నిమిషాలు మర్చిపోతాను అంజలి. కానీ నీతో గడిపిన సాయంత్రం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
రిషి నువ్వేమనుకోనంటే నేనెంత రియాక్ట్ కాకూడదనుకున్నా ఈ విషయంలో కామ్గా ఉండలేకపోతున్నాను రిషి. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. అందుకే ఇది మీ డాడీకి ప్లీజ్. నువ్వు కూడా మా నాన్న గొలుసు గురించి ఆలోచిస్తున్నావు అంజలి. నా మనసు గురించి ఆలోచించట్లేదు. ఇందాక మా నాన్న తిట్టినప్పుడు కూడా నేను ఎందుకు హర్ట్ అవ్వలేదు. కనిపించిన ప్రతిసారి డబ్బులు అడిగేవాడిని కదా అని ఇది కూడా డబ్బు కోసం చేశాను అనుకున్నావా? ఆ రోజు నువ్వు సముద్రం చూస్తున్నప్పుడు నీ కళ్ళలో వచ్చి ఆనందం చూడాలనుకున్నాను. దాని కోసం ఏమైనా చేయాలనుకున్నాను. కానీ నువ్వు దానికి రెడ్ కట్స్. ఎందుకంటే ఇలా ఆలోచించావు? డబ్బుని వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? నీలా, నీ నాన్నలా? రిషి ప్లీజ్. ఏంటి ప్లీజ్? నీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడు. ఇప్పుడు నేను 20,000 తెచ్చిపోతే నేను ఇంట్లోంచి కట్టేస్తాడు. సో నువ్వు నేను రక్షించాలి. ఇదేగా నీ ఫీలింగ్? నేను అందుకే ఇవ్వలేదు రిషి. మరి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు నేను కూడా ఒక పేపర్ మీద టికెట్ కింద అయింది, టేబుల్ కింద అయింది, తినడానికి కింద అయింది రాసి ఇచ్చేస్తాను. అకౌంట్ సరిపోతుందా? ఇందులో నేను ఒక అందమైన అమ్మని ప్రేమించాలనుకున్నాను అంజలి. కానీ ఇవాళ ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించాలని. తప్పు చేశాను.